నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అంతర్గత క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాఠశాలలోని విద్యార్థులను వివిధ జట్లుగా విభజించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చదరంగం వంటి పలు క్రీడలలో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను ప్రదర్శించారు. పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ఫైనల్స్కు చేరుకోగా కొన్ని జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ, సోమవారం బాలికలకు ఖోఖో ఫైనల్స్, బాలురకు కబడ్డీ ఫైనల్స్తో పాటు అథ్లెటిక్స్ ఫైనల్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కోనాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధులు శ్రీ కర్రి వీర్రెడ్డి, శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు, శ్రీ సాలా సూరిబాబు, శ్రీ ఆంజనేయ కుమార్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.